నమస్కారం అండి. భక్తి ఆన్లైన్ కు స్వాగతం. మనం పూజించే దైవాలు, అర్పించే ఫల నైవేద్యాలు. మనము సకల దేవతారాధనలు చేస్తూ ఉన్నాము. అయితే చాలా మంది వారి వారి ఇష్ట దైవాన్ని ఎన్నుకోవడం, వారినే పూజించడం జరుగుతుంది. కానీ ఏ దేవునికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తమకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజించడం వలన మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. ఏ దేవునికి ఏ ఫలం అంటే ఇష్టం, ఏ దేవునికి ఏ ఫలంను నైవేద్యంగా సమర్పిస్తే ఎటువంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా యాపిల్ పండును నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారు. అలానే మీకు ఉన్న దారిద్ర్యం కూడా తొలగిపోతుంది. అరటిపండు యొక్క గుజ్జును నైవేద్యంగా సమర్పిస్తే మీకు ఎటువంటి అప్పుల బాధలు ఉన్నా అవి తగ్గిపోతాయి. అలానే అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే ఇష్టఫల సిద్ధి కలుగుతుంది. అంటే మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఆ కోరిక శీఘ్రముగా నెరవేరుతుంది. అలానే చిన్న అరటికాయను నైవేద్యంగా సమర్పిస్తే మీరు ఏ పనులైతే తలపెడతారో ఆ పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇక కొబ్బరికాయను అంటే నారికేళమును నైవేద్యంగా సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ త్వరగా అయిపోతాయి. ఇక సపోటా పళ్ళను నైవేద్యంగా సమర్పిస్తే మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించడం వలన ప్రభుత్వం నుండి రావలసిన డబ్బు త్వరగా మీకు అందుతుంది. ఇక వచ్చే భాగంలో జామ పండు, నేరేడు పండు, ద్రాక్ష పండు, అంజూర పండు ఈ ఫలములను మీ ఇష్ట దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.